స్కూల్స్ ఈ మధ్య తెరుచుకున్నాయి. పిల్లలున్న ఇళ్లల్లో హడావిడి చాలా చాలా మొదలైపోయింది. యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, షూ అన్నీ రెడీ. కానీ అసలైంది, పిల్లల ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమయ్యేది మరొకటి ఉంది. అదే లంచ్ బాక్స్. అది ఇప్పుడు పిల్లల్ని ఆకర్షించేలా ఎన్నో రంగుల్లోనూ మరెన్నో ఆకారాల్లోనూ వస్తోంది. అయితే ఆటల్లో మర్చిపోయో, ఇష్టం లేకనో ఆ బాక్సు పక్కన పడేయకుండా చిన్నారులు ఇష్టంగా తినాలంటే అందులో అమ్మ పెట్టే ఆహారం కూడా అంతే అందంగానూ పోషకభరితంగానూ ఉండాలి. మరి అమ్మలు దానికోసం ప్రయత్నం చేస్తున్నారా? లంచ్ బాక్స్ని చూడగానే పిల్లల నోరు ఊరేలా మంత్రదండం ఏదైనా ఉంటే బావుణ్ణు అని బ్యాక్ టు స్కూల్ రోజుల్లో ప్రతి తల్లి ఆలోచిస్తుంది. అలాంటి మంత్రదండాలేమీ ఇప్పుడు లేవు. అమ్మే మంత్రదండాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి. అమ్మ పిల్లలకు తగిన పోషకాహారాన్ని లంచ్ బాక్సుల్లో సర్దాలి. మరి పిల్లలను హైడ్రేటెడ్గా ఉంచే నీళ్ల బాటిల్పై కూడా తగినంత శ్రద్ధ అవసరం. ఏ కాలంలో అయినా శరీరంలో తగినంత నీటి శాతం ఉండాలి. మరి అందుకే చాలామంది ప్లాస్టిక్ బాటిళ్ళు బరువు తక్కువ కాబట్టి వాటిని ఎంచుకుంటారు. కాకపోతే మంచి ప్లాస్టిక్నే ఎంచుకోవాలి. అంతేకాదండోయ్, ఆకర్షణీయమైన రంగు, డిజైన్స్ ఉన్న బాటిల్స్ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మన్నిక, బరువు, కెపాసిటీ, డిజైన్లను బట్టి నీళ్ల బాటిల్స్ని ఎంపిక చేయాలి. ఓకే, లంచ్ బాక్స్ సెలెక్షన్, నీళ్ల బాటిల్ సెలెక్షన్ అయ్యింది. మరి వాటిల్లో ఏం పెట్టాలి? పిల్లలు ఎటువంటి ఆహారం పెడితే, ఎటువంటి పానీయాలు పెడితే బాగా తాగుతారో అన్ని వివరాలను నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. చాలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు చెప్తాను. మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాటికే కొనేసి ఉంటారు. ఇక లోపల పెట్టే వాటి గురించి నెక్స్ట్ మాట్లాడతాను.